ఫిబ్రవరి 26, 2025 మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి చాలా అరుదైన గొప్ప శివరాత్రి అని చెప్పొచ్చు. పంచభూతాత్మకుడైన శివునికి అంకితమైన రాత్రిని శివరాత్రి అంటారు. మన పురాణాలలో దానికి వివిధ కారణాలున్నాయి. శివపార్వతుల కలయిక, లింగోద్భవమైన రోజు, దేవరాక్షసుల యుద్ధంలో విషాన్ని తన కంఠంలో గ్రహించి శివుడు నీలకంఠుడైన రోజు అని చెప్తారు. కానీ నిజంగా ఆ పంచభూతాల్ని శాసించే శివరాత్రి రోజున అదే పంచభూతాల సమ్మేళనం చాలా ప్రత్యేకం. అందుకే ఈ శివరాత్రి ప్రత్యేకమైనది. పంచభూతాలంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి. నీరు అంటే మహా పవిత్రమైన మహాకుంభమేళ 144 వచ్చే ఈ కుంభమేళ ఆఖరి రోజు ఈ రోజే. నిప్పు శివుడు అగ్నిజ్యోతి ప్రదర్శన చేసిన రోజు. దానినే లింగోద్భవ కాలం అంటారు. అందుకే ఈ రోజు దీపారాధన చేస్తే మనిషి తనలో ఉన్న అజ్ఞానాన్ని మరియు అంధకారాన్ని వదిలి జ్ఞానోదయం కలుగుతుంది అంటారు. మూడోది గాలి. శివరాత్రి నుంచి వాతావరణం మారుతుంది. ఇది చాలా మందికి తెలిసుండొచ్చు. మన పూర్వీకులు చలికాలం నుండి ఎండాకాలం వచ్చే సమయం శివరాత్రి నుంచే లెక్కేస్తారు. తర్వాత ఆకాశం. ఆకాశంలో చాలా అరుదుగా జరిగే సప్తగ్రహ కూటమి ఈ రోజు. దాన్నే ప్లానిటరీ పెరేడ్ అంటారు. ఇక చివరిగా భూమి. శివలింగం అనేది భూమికి అనుసంధానమైన శక్తి. అందుకే శివరాత్రి రోజున శివుడు భూమి మీదకి వస్తారు తన భక్తుల పూజలను అందుకోవడానికి అంటారు. సో ఈ మహాశివరాత్రి చాలా గొప్పది. పంచభూతాలతో అనుసంధానమైన ఈ అద్భుత సమయాన్ని ఆ శివనామ స్మరణ జరిపించుకుంటూ అందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.